ఒక చిన్న గ్రామంలో సోమయ్య మంగమ్మ అనే దంపతులు కష్టపడి పొలం పని చేస్తూ జీవించేవారు. వాళ్లకి ఒక ఆవు. ఆ ఆవుకి ఒక చిలిపి పాపాయిలాంటి పిల్ల. ఆ ఆవు పిల్ల వాళ్ల ఇంటి ఆనందం. ఒకరోజు ఆవు పిల్లను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ నాగలి పెట్టి దానిమీద సోమయ్య కొంచెం విశ్రాంతి తీసుకుందామని అక్కడ కూర్చుంటాడు. ఒక్కసారిగా అడవిలో అన్నీ సైలెంట్ అయ్యాయి. దూరం నుంచి ఒక ఆకలితో ఉన్న పులి ఆవు పిల్లని గమనిస్తూ ఉంది. ఒక్కసారిగా ఆ పులి ఆవు పిల్ల మీదకు దూకింది. ఆ పాప ఈ మెడపట్టుకుని ఈడ్చుకుంటూ అడవి లోపలికి తీసుకెళ్తోంది. ఆ తల్లి కళ్లలో భయం, అసహాయం అన్నీ అయిపోయినట్టే అనిపించింది. అప్పుడే ఇంకో పులి అకస్మాత్తుగా వచ్చి ఆ పులిపై దూకింది. రెండు పులుల మధ్య భీకరమైన పోరు మొదలైంది. గర్జనలు, దుమ్ము, ఆకులు ఎగిరిపోతున్నాయి. కొన్ని క్షణాల్లో ఆ చెడ్డ పులి భయంతో అడవిలోకి పారిపోయింది. ఆ పెద్ద పులి నీలి వెలుగులో మెరవడం మొదలయింది. అది నెమ్మదిగా శ్రీకృష్ణుడి నిజరూపంలోకి మారింది. సోమయ్య, మంగమ్మ ఆశ్చర్యంతో మోకాళ్లపై కూర్చున్నారు. తల్లి ఆవు కన్నీళ్లతో ఆయనను చూసింది. కృష్ణుడు ఆ గాయపడిన ఆవు పిల్లపై చేయి ఉంచి దివ్యకాంతితో గాయాన్ని మాన్పాడు. ఆ తల్లి ఆనందంతో తన పిల్లని ముద్దాడింది. అప్పుడు కృష్ణుడు మృదువుగా అన్నాడు, "నేను కూడా తల్లి ప్రేమకు బానిసనే అమ్మా" అని చెప్పి ఆయన నెమ్మదిగా వెలుగులో కలిసిపోయాడు. ఆ అడవి మళ్లీ ప్రశాంతమైంది. నిజమైన తల్లి ప్రేమ ముందు దైవం కూడా తలవంచుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన తెలుగు AI కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.